నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ప్రతిసారి ఒక్కొక్కటైతే కామన్ ఎజెండాగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులకి 99 సంవత్సరాలకి ఎకరానికి ఏదైతే ఎకరానికి 99 సంవత్సరాలకి 1000 రూపాయలకి టీడీపీ ఆఫీస్ని లీజుకి ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కామన్గా జరిగింది. దాంతోపాటు ఎక్కడికన్నా 99 పైసలకో లేదంటే ₹1,00,000 లేదంటే ₹100 ఎకరం భూముల్ని కట్టబెట్టేటటువంటి కార్యక్రమం జరిగింది. నిన్న ఏదైతే వరికి ప్రత్యామ్నాయ పంటలపై ఆలోచించాలి రైతులు అని చెప్పి నిన్న క్యాబినెట్ మీటింగ్లో వరి వేయొద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎంత దారుణం అంటే మరి ఇది ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కదా మీరు చెప్పాల్సింది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు చెప్పినటువంటి మాటలు ఏంటి? ఏదైతే కావాల్సినంత ఉంది, మీరు ఏదైతే ఇప్పటికే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మేము సాగునీరు అందిస్తామని చెప్పి మీరు ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ కంటే ముందు చెప్పారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి దుక్కి దున్ని నారు పోసి ఏదైతే నాట్లు వేసి యూరియా కూడా కొన్న తర్వాత ఖరీఫ్లో నీరు ఇవ్వలేము, వరి వేయొద్దు అని అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది? ఇప్పటికే ₹15,000 ఒక్కొక్క ఎకరానికి రైతు ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నాడు. కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మీరు ప్రచార ఆర్భాటంలో మొన్న ఏం చెప్పారో, గోదావరి నుంచి కృష్ణాకు నీళ్ళు వదిలేసాం, అసలు మీకు తిరిగి ఉండదు, మీరు ఖరీఫ్లో పోయిన సీజన్ కంటే ఎక్కువ ఇస్తాము, రికార్డు స్థాయిలో పోయిన సంవత్సరం ఇచ్చాము, ఎంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి కదా మీరు చెప్పింది. ఈరోజు వరి వేయొద్దు, వరి వేస్తే మేము నీరు ఇవ్వలేము. ఒక ప్రభుత్వం ఇలా చెప్పడం బాగా మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. అయినా నమ్మించి వంచడం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఏం కొత్త కాదు కదా, అతను ఎంతో పెట్టినటువంటి విద్య కదా. రెండోది, ఇక్కడికి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వంలోనే అధికంగా ఆర్థిక సాయం అందించారంట. చెప్పుకోవడానికి కొద్దిగా ఉండాలండి. పార్థసారథి గారు ఏమందించారు? కొత్తగా ఎడిషనల్గా ఏమందించారు? జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు అన్నీ కంటిన్యూ చేసి మీరు ఇస్తారన్నది సూపర్ 6తో పాటు 143 హామీలు. జగన్ గారు ఇచ్చిన పథకాలు ఎత్తేసారు, సూపర్ 6 ఎత్తుకుపోయింది. 143 హామీలు అసలు ఇచ్చినట్టే మర్చిపోయారు మీరు. ఇంకా మీరు అన్నీ ఎక్కువ ఇచ్చామని చెప్తారు. రెండు, ఇక్కడ చూస్తే ప్రతి 4 నెలలకు నగదు దీపం లబ్ధిదారుల ఖాతాల్లో జమ. దీపం లబ్ధిదారులు అంటే ఏంటంటే ఉచితంగా వీళ్ళు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి, డబ్బులు కట్టించుకోకూడదు. కానీ ఇప్పటికీ ఏడాదికి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా గగనం అయిపోయింది. రెండోది, ఆ డబ్బులు ఇప్పటికీ రావట్లా. ఇప్పుడు ఏం చెబుతున్నారు? 4 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తారంట. ముందేమో గ్యాస్కి మనం డబ్బులు కట్టాలంట, కట్టిన తర్వాత 4 నెలలకు ఒకసారి అది వస్తుందో రాదో గ్యారంటీ లేదంట. ఇది పరిస్థితి. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేశాడో నిన్న క్యాబినెట్ మీటింగ్లో మరోసారి స్పష్టమైంది. 3 గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చింది, దానికి కూడా ఫ్రీ కాదు, మనం డబ్బులు కట్టాలి. కట్టిన తర్వాత ఆ డబ్బులు 4 నెలలకు ఒకసారి వేస్తారంట, అవి పడతాయో లేదో తెలియదు. ఇది పరిస్థితి. అది కూడా మీరు ఇస్తా అన్న సిలిండర్ 1,50,00,000 మందికి ఇవ్వాలైతే 50-60 లక్షల మందికి ఆల్రెడీ కోత పెట్టి, అది కూడా 3 సిలిండర్ల బదులు 1 సిలిండరు, మళ్ళీ దీన్ని కూడా డబ్బులు ఎప్పుడో ఇస్తాము. రెండు, వైకాపా విషం కక్కుతుంటే మీరేం చేస్తున్నారని మంత్రి క్లాస్ బీకాడంట. ఏం విషం కక్కుతున్నాం? రైతులకి గిట్టుబాటు ధర ఏదని మేము అడిగితే విషం కక్కటమా? అయ్యా డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, సిబిఐ ఎంక్వైరీ చేద్దామంటే విషం కక్కటమా? ఏంటండి విషం కక్కటం? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే విషం కక్కటం అంట. దానికని ఏదైతే బూతులు తిట్టాలంట, మంత్రులు కూడా తిట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్కి తీసుకొని వెళ్ళాడు ఈ రాష్ట్రాన్ని ఒకసారి మీరే గమనించండి. రెండు, ప్రతి క్యాబినెట్ మీటింగ్కి ఎవరో ఒకరు డుమ్మా కొడతా ఉంటారు. కామన్గా పవన్ కళ్యాణ్ డుమ్మా కొడతారు. మొన్న అయితే క్యాబినెట్ మీటింగ్కి 5 మంత్రులు డుమ్మా కొట్టారు. ఈరోజు పవన్ కళ్యాణ్ భుజాలకు ఆపరేషన్ వల్ల గైర్హాజరయ్యానని చెప్పి బయటికి చెప్పాడు. మరి భుజాలకి ఆపరేషన్ అయ్యి నిజంగా మీరు గైర్హాజరు అయ్యి ఉంటే అది హైదరాబాద్లో కదా ఉండాల్సింది. మీరు ఇక్కడే ఉన్నారు మంగళగిరిలో. ఇక్కడ అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఏదైతే ఈరోజేమో కుంకి ఎన్నికలకు స్వాగతం చెబుతున్నారంట, అప్పుడేం భుజాల నొప్పి రాలేదు. క్యాబినెట్ మీటింగ్ అనగానే జ్వరం వచ్చిద్ది, భుజాల నొప్పి వచ్చిద్ది, ఇంకెక్కడో చెప్పుకోలేని చోట నొప్పి వస్తాయి. ఇది క్యాబినెట్ మీటింగ్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఇది నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్కి అత్యధిక సార్లు డుమ్మా కొట్టినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణే ఉంటాడు రికార్డులో. సో వీళ్ళు చెప్పేటటువంటి స్టేట్మెంట్లకి, వీళ్ళు చేసేటటువంటి దానికి ఒక్కదానికన్నా పొంతం ఉందంటే ఒక్కదానికి కూడా పొంతం లేనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అయినా ఇంకేదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కాలి. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టమని చెప్పి మంత్రులకి క్యాబినెట్ మీటింగ్ సాక్షిగా మరోసారి చంద్రబాబు నాయుడు చెప్పి తన దుర్బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు.